శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు డాష్ డాష్ ఏది అన్నాడట వెనకటికొకడు. అట్లాగా మనం అనకుండా సక్సెస్ కావాలని కోరుకున్నాం. ఎందుకు అంటే విజయవాడకి వరద సంగతి పక్కన పెడితే ప్రతి ఏడాది మనం సముద్రంలోకి పారపోస్తున్న కృష్ణ నీళ్లతో ఒక 10 ఏళ్ళు పంటలు పండించవచ్చు. 10 సంవత్సరాలకు సరిపడినంత నీరు మనం సముద్రంలో వృధాగా పోస్తున్నాం. ఇది కొన్ని అంటే ఒక గత 25-30 ఏళ్ల హిస్టరీ తీసుకుంటే ఒక 5-6 ఏళ్ళు కరువు కారణంగా అలా నీళ్లు లేకపోయి ఉండొచ్చు, కానీ మిగతా ప్రతి ఏడాది కూడా అదే సమస్య. అయితే ఇక్కడే ఒక లాజిక్ ఉందన్నమాట. అవసరమైనప్పుడేమో నీళ్లు ఉండట్లేదు, అవసరం లేనప్పుడేమో ఎక్కువ వస్తున్నాయి. అంటే ఇవాళ పంట చేతిలో ఉంది, పంటకి నీళ్లు కావాలి అన్నప్పుడు నీళ్లు ఉండట్లా. బట్ ఒక్కో రోజునేమో విపరీతంగా నీళ్లు ఉండి సముద్రంలో పారపోస్తున్నాం. దీనికి పరిష్కారంగా ఒకప్పుడు ఏదైతే మనకి శ్రీశైలం, నాగార్జున సాగర్ తర్వాత ప్రకాశం బ్యారేజీ తప్ప మరేమీ లేదు. ప్రకాశం బ్యారేజీలో కేవలం 3 టీఎంసీల నీళ్ళే నిల్వ ఉండేది. దీనికి పరిష్కారం కిందన అప్పట్లో రాజశేఖర రెడ్డి ప్లాన్ చేసిందే పులిచింతల. అది వాళ్ళ అందుబాటులో ఉండటం వల్ల ఒక 45 టీఎంసీల నీళ్లు అక్కడ నిల్వ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ పులిచింతల ప్రకాశం బ్యారేజీ మధ్యలో ఈ ఖమ్మం తెలంగాణ జిల్లాల నుండి వచ్చేటటువంటి వాటర్ కృష్ణానదిలో కలుస్తుంటుంది. పులిచింతల ఎగువ కొన్ని వాగులు కలుస్తుంటాయి, పులిచింతల దిగువ కూడా కలుస్తుంటాయి. ఈ వాటర్ అంతా కలిపితే వచ్చేటటువంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుడమేరు వరదే ఉంది. బుడమేరు వరద ఆ మధ్యలో వస్తుంది, ప్రకాశం బ్యారేజీకి పైన ఉన్నటువంటి పులిచింతలకి మధ్యలో. అది వైకుంఠపురం దగ్గర కనుక ఒక వంతెన నిర్మిస్తే, తెనాల దగ్గర వైకుంఠపురం కాదు, అక్కడ పులిచింతలకి డౌను జగ్గైపేట ఆ ప్రాంతాల దగ్గర చూసుకున్నటువంటి వైకుంఠపురం దగ్గర ఒక వంతెన నిర్మిస్తే, ఎందుకంటే మిగతా చోట్లంతా వంపులు తింపులుగా ఉంటుంది. అంటే ఇవాళ ఒక ప్రాజెక్టు కట్టాలంటే చుట్టుపక్కల కొన్ని లక్షల ఇళ్ళని లేదా లక్షల ఎకరాలని ఎక్వైర్ చేయడం అంటే ఇవాళ రోజున సాధ్యం కాదు. పులిచింతలు ఎట్లా సాధ్యమైందంటే 5 గ్రామాలు పూర్తిగా మునిగిపోయినాయి, 11 గ్రామాలు స్వల్పంగా మునిగినాయి, అంటే పొలాల వరకు మునిగినాయి. అట్లాంటి సిచ్యుయేషన్ ఇక్కడ అవసరమైనటువంటి పరిస్థితి. ఈ వైకుంఠపురం దగ్గర సాధ్యం, తక్కువ పునరావాసంతో ఎక్కువ నీటి నిల్వ చేయగలిగినటువంటి అంశం. దాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు మరొకసారి రైట్ చేశారు. ఎందుకు అంటే తాజాగా మునిగినటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని, ఏదైతే విజయవాడలో వచ్చినటువంటి వరదల ముంపుని దృష్టిలో పెట్టుకుని ఇది సక్సెస్ కాగలిగితే అద్భుతమే భవిష్యత్తు. కాకపోతే ఒక్క రోజులో అయ్యే పని కాదు. ప్రభుత్వాల చిత్తశుద్ధితో పులిచింతల రాజశేఖర హయాంలో ప్రారంభిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో పూర్తి చేసి లైన్లోకి వచ్చింది. అయితే ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం మారడం, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడంతో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడంలో, పునరావాసానికి సంబంధించిన డబ్బులు ఇవ్వడంలో లేట్ అయితే చిట్ట చివరిలో మళ్ళీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది పూర్తి చేసి పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో తీసుకుంది. అయితే అప్పటికే తెలంగాణలో ప్రాజెక్టు ఉంది, నీళ్లు ఆంధ్రప్రదేశ్కి చెందినవి ఉంటాయి. ఇట్లాగా 3-4 ప్రభుత్వాలు మారినా కూడా అది సక్సెస్ఫుల్గా చేయగలగడం వల్ల కుదిరింది. అట్లాంటి చిత్తశుద్ధి ఇప్పుడు ఉండాలి, లేదా చంద్రబాబు గారే ఓ 10-15 ఏళ్ళు ఉంటే సాధ్యమవుతుంది.